ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హామీలు నెరవేర్చలేదని నిలదీస్తున్న తమను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గూండాలపై వెంటనే కేసులు పెట్టాలన్నారు. లేదంటే అరాచకాలకు దారితీస్తుందన్నారు అంబటి. ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి. నెరవేరిస్తే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. నెరవేర్చుకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో, మా మీద కేసులు పెట్టాలనో, మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో, నెల్లూరులో కానీ, లేదు నిన్న గుడివాడలో కానీ, లేదు ఈరోజు మరొక చోట కానీ, ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గూండాలు, వాళ్ళు కార్యకర్తలు కాదు, బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హామీలు నెరవేర్చలేదని నిలదీస్తున్న తమను అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గూండాలపై వెంటనే కేసులు పెట్టాలన్నారు. లేదంటే అరాచకాలకు దారితీస్తుందన్నారు అంబటి. ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి. నెరవేరిస్తే మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. నెరవేర్చుకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో, మా మీద కేసులు పెట్టాలనో, మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో, నెల్లూరులో కానీ, లేదు నిన్న గుడివాడలో కానీ, లేదు ఈరోజు మరొక చోట కానీ, ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గూండాలు, వాళ్ళు కార్యకర్తలు కాదు, బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని